హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి. ఇది 20 రోజు వీడియో. ఆ రోజుకి మామయ్య సేవ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ కంప్లీట్ అండి. ఆ సందర్భంగా మేము కండక్ట్ చేసుకున్న ప్రేయర్ మీటింగ్ అదే అండి, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. సంతోషంగా దేవుని కృప ద్వారా మామయ్య ఎన్నో ఇరుకుల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి దాటుకుంటూ దేవుని కృప ద్వారా 25 సంవత్సరాలుగా తన సేవా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తను పొందిన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ సాక్ష్యం రూపకంగా పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రేయర్ మీటింగ్కి ఎంతోమంది సేవకులు వచ్చారండి. చెన్నై నుండి అంబు గారు, ఖమ్మం నుంచి ఏసులాజరస్ గారు, అదేవిధంగా ఆంధ్ర నుంచి చాలామంది సేవకులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి. చాలామంది తన సాక్ష్యాలను పంచుకున్నారు, మామయ్యతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు, వాక్యాన్ని పంచుకున్నారు. మామయ్య సేవ ద్వారా, మామయ్య ప్రార్థన ద్వారా అనేకులు స్వస్థత పొందబడ్డారు, రక్షించబడ్డారు, బాప్తిజాలు తీసుకున్నారు. ఎంతో ఘనంగా సేవని 25 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. మధ్య మధ్యలో పాస్టర్స్ చెప్తున్న మెసేజెస్ని, పంచుకున్న సాక్ష్యాలని, కేక్ కటింగ్ వీడియోస్, అన్ని వీడియోస్ అనేది మధ్య మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తూ వస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా దేవుని కృప ద్వారా ఎంతో అద్భుతంగా ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ప్రేయర్ మీటింగ్ అనేది చాలా బాగా జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్నట్టు ఫస్ట్ చూపించిన చర్చ్ వచ్చేసి మామయ్య సేవ స్టార్ట్ చేసిన రోజుల్లో కట్టిన చిన్న చర్చ్ అది. ప్రజెంట్ ఈ చర్చిలో ప్రేయర్ అనేది జరుగుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క సేవా జీవితం గురించి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకుల రక్షణ కొరకు మీ ప్రార్థనలో పెట్టుకోండి. మామూలు చేస్తున్న సేవ గురించి చాలా సంతోషమండి. సభాధ్యక్షులకు సమయాన్ని అప్పగిస్తున్నాను. పన్నెండు వేల మీ పాద సన్నిధిలో ఉంటాను. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో నేను చెప్పుకున్నాను. నన్ను ప్రేమించి పిలిచిన సువార్త రాజన్న గారు, పాస్టర్ గారికి ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, వేదిక మీద ఉన్న దైవజనులు, అందరికీ ఉన్నారు. నేను ఖమ్మంలో ఉంటాను, ఖమ్మం సిటీలో. సమస్త జనముల కంటే, సమస్త భూ జంతువుల కంటే, నిన్ను ఆ సమస్త ప్రజల కంటే కూడా దేవుడు నిన్ను లేవనెత్తి నడిపించునుగాక. సమరబడి దేవుడు మైపొందమా గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడుగా నేను చెప్తున్నాను, ఈరోజు నేను చెప్తున్నాను ప్రభువును బట్టి, ఇశ్రాయేలు దేవుడు నీతో ఉండి గొప్ప కార్యం చేయవాడు. ఈరోజు నేను ఖమ్మంలో స్థిరపడ్డానంటే అంత ఈజీగా నేను స్థిరపడలేదు. ఇక్కడ సువార్త రాజన్న గారు కూడా ఇక్కడ స్థిరపడ్డాడు, అంత ఈజీగా స్థిరపడలేదు. దాని వెనక ఎంతో ప్రయాసము, అవమానము, నింద, వేదన, బాధ ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. నేను అన్నం కూడా తినకుండా ఏదో పానీయము, జ్యూస్ మాత్రమే తీసుకొని దేవుని సేవ చేయాలనేది నా పిలుపు. మరి వివాహం కూడా నాకు వద్దు అనుకొని అనేక సంవత్సరాలు దాకా నేర్చుకున్నాను.
నేను చివరి మాట ఈరోజు నేను సత్య సంబంధిని మీరు చెప్పగలరా? ఇష్టపడతారా? మార్చుకోగలుగుతారా? మేమిద్దరము ఒక చిన్న మాట, నెలకు ఒకసారి బల్లారాధనలో ఉండేవాళ్ళం. ఆ మాట మాకు బైబిల్ ఎక్కడా కనపడదు. నెలకు ఒకసారి అపోస్తలులు ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ బైబిల్లోనైతే లేదు, ఎక్కడా లేదు. ఉంటే చెప్పండి, నేను కూడా అదే పాటిస్తా. కానీ అపోస్తలులు కార్యములు 20:7 ఆదివారాన చర్చికి వెళ్ళేది ప్రభు రక్త శరీరం తీసుకోవటం కొరకే తప్ప వేరే పని మీకు లేదు అని ఉంది అక్కడ. కనుక ఆదివారం ఇక్కడ మనం ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి అంతటికి హీరో ఎవరంటే ఆయన. ఇప్పటి నుండి హీరో అని పిలుస్తాం. హీరోయిన్ లేకపోతే ఇన్ని సంవత్సరాల పరిచయం చేయడానికి చాలా కష్టం. హీరోయిన్ లేకపోతే ఇన్ని సంవత్సరాల పరిచయం కూడా చాలా కష్టమే. చెప్పండి. I thank all the pastors who are being honored the invitation of Pastor Surat and being on the stage. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకునికి అలాగే సువార్త రాజు ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి ఆయన కనపరిచిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I thank all the people who show the way of God just before me on the stage. దేవుని వాక్యం కోసం వేచిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు. I thank the pastors who show the way of God just before me. నాకంటే ముందుగా దేవుని వాక్యాన్ని పంచుకున్న వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. On the stage we have senior prophet Elisha, who is my well-known well-wisher, is on the all the way from Karimnagar. నాకు చాలా సుపరిచితుడైన ప్రవక్త ఎలీషా గారు కరీంనగర్ నుండి మా మధ్యలో ఉండడం కూడా సంతోషం. I do not see such a face more. He is always shining and brightening. ఆయన ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది, చాలా వెలుగుగా ఉంటా ఉంటాడు, ఎప్పుడు కూడా నవ్వుతా ఉంటాడు. Hallelujah. 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 I thank all the pastors who are being honored, our beloved Surat Raj. సువార్త రాజు గారిని ఆయన కనపరిచిన ప్రతి ఒక్క పాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా పనికిరాని ప్రార్థనలే నన్ను పరవేశింపు యేసయ్యా. పనికిరాని ప్రార్థనలే నన్ను పరవేశింపు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా,
వచ్చే గొప్ప ద్వారం పలుకు. ఈ పిల్లవాడికి తలలో గడ్డలు, భయంకరమైన గడ్డలు, చచ్చిపోతుందని హైదరాబాద్ హాస్పిటల్లో ఇక్కడ నామ మహిమాంతమని జరిగిస్తున్నట్లుగా సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తియు నీవే సయ్యా. సర్వలోకానికే చక్రవర్తియు నీవే సయ్యా. You for a great purpose. We are praying for our beloved apostles. Father, Son, and the Holy Spirit. How Samuel prophet anointed David. The same anointing come upon once again. Already you have anointed for your kingdom, Lord. Let this anointing use me mightily from various nations. Wherever he goes, God has to open a new platforms, Lord. Lord, whatever he speaks, Lord, so far God he has seen the ministry more than that God has used him, Lord. Father God, the great miracles will be happening in the end times, Lord. Prepare for the great kingdoms work. None of your words which is coming from the old not be failed. End time miracles will be happening through అపోస్తల కాలంలో జరిగిన ప్రతి అద్భుత కార్యం మీ ద్వారా నేను చేయబోతున్నాను. రాబోయే రోజుల్లో అనేక శిష్యులను లేపుతున్నారు. And you will send many disciples to many places. అనేక ప్రాంతాలకు అనేక శిష్యులను పంపుతూ ఉన్నారు. And you will be establishing many churches also. అనేక సంఘాలు స్థాపించబడతా ఉన్నాయి. The broken churches will be rebuilt. అనేక సంఘాలు కూడా ఉంటా ఉన్నాయి. According to the book of Amos 9:14. ఆమోసు 9:14 ప్రకారం all the tabernacle will be rebuilt. ప్రత్యక్ష గుడారం The ప్రత్యక్షపరచబడుతుంది. fallen people will be rebuilt. పడిపోయిన వారు కూడా ప్రత్యక్షం తెలియబడతారు. It has been operated through you. అలాంటి వరము నీ ద్వారా తెరవబడతా ఉంది. And after we touch at times, what do we say will be fulfilled? దేవుని జీవితంలో కార్యాలను సఫలం చేయుగాక. Strong, orthodox, namesake people will come near to you. నీ దగ్గరికి గొప్ప అధికారం కలిగిన వారు ఆయన నామ మహిమ Especially the year of 26. 26వ సంవత్సరంలో The magicians, the people who are doing the witchcraft, they will all come and here. ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాంత్రిక క్రియలు చేతపడి చేస్తున్న వారందరూ నీ దగ్గరకు వస్తా ఉన్నారు. ఇదిగో నీ ద్వారా గొప్ప ఉద్యోగం రగులుకోబోతా ఉంది. మరొకసారి ఆన్లైన్ ప్రేయర్ ప్రారంభించబడి అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. అనేకమైన భాషలు మాట్లాడే వారి దగ్గర రాబోతున్నారు. ఇదిగో పరిచయం చాలా బిజీగా ఉండబోతా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళని నీతో ఉంటున్నాను. యెహోషువ 1:8 ప్రకారంగా నీ నోటి మీద నా మాటలు ఉన్నంత వరకు ప్రతిదీ కూడా నీకు మేలుకరంగా మారుతుంది. యేసు నామములో దీవిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. చెప్పండి పిల్లలు. Father God, let the anointing shall come upon thy son, Lord. అయ్యా ఇలాంటి మీద అభిషేకం దిగవచ్చు. Anointing don't give, Lord.
Lord. గొప్ప అభిషేకం దిగి వచ్చును గాక. నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. మినిమం 50 మంది 60 మంది సంఘ సభ్యులతో ఉంటే ఒక్కొక్క సేవకుల్లో అతను తన అనుభవాలను వాక్యాన్ని జోడించుకుంటూ వారికి నేర్పిస్తున్నట్టు ఆ విధానాన్ని బట్టి చూస్తే ఒక ప్రొఫెసర్గా ఉంటున్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి కోట్లాది స్తోత్రాలు మీ యొక్క దాసులను రాజన్న గారిని బహుగా గణపరిచిన ఈ నీ కుమారుడు దంపతులు వారు మనఃపూర్వకముగా కొన్ని వస్త్రములు అలాగే పెద్ద కేకు వారి అల్లుడు కుమార్తె చక్కటి పాటలతో అయ్యా ఈ కుటుంబాన్ని ప్రేమించిన ఆదరణ అభిమానములను బట్టి మరి ముఖ్యంగా మరి రాజన్నను చూసిన ప్రత్యక్షతను బట్టి ఒక ప్రొఫెసరు అద్భుత కార్యం మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, మేలులో నీ మేలులో విడచిపోలేనయ్యా. థ్యాంక్ యూ అండి.